ఆపరేషన్ కగార్ను నిరసిస్తూ ఈ నెల 20న ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో బంద్ పాటించాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. మావోయిస్టు అగ్రనేతలను క్రూరంగా హత్య చేశారని, ప్రభుత్వ దమనకాండను ప్రతి ఒక్కరూ ఖండించాలని మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదల చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టు పార్టీ నాయకత్వాన్ని హతమార్చుతూ మరోవైపు శాంతి చర్చల నాటకం ఆడుతుందని విమర్శించారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. మావోయిస్టు పార్టీపై వరుసగా దాడులకు పాల్పడుతూ 550 మందికి పైగా హతమార్చారని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన నంబాల కేశవరావు, గౌతమ్, భాస్కర్లను పోలీసు భద్రత బలగాలు జరిపిన ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆపరేషన్ కగార్ను నిరసిస్తూ ఈ నెల 20న ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో బంద్ పాటించాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. మావోయిస్టు అగ్రనేతలను క్రూరంగా హత్య చేశారని, ప్రభుత్వ దమనకాండను ప్రతి ఒక్కరూ ఖండించాలని మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పేరిట ఒక లేఖ విడుదల చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టు పార్టీ నాయకత్వాన్ని హతమార్చుతూ మరోవైపు శాంతి చర్చల నాటకం ఆడుతుందని విమర్శించారు. అయితే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. మావోయిస్టు పార్టీపై వరుసగా దాడులకు పాల్పడుతూ 550 మందికి పైగా హతమార్చారని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన నంబాల కేశవరావు, గౌతమ్, భాస్కర్లను పోలీసు భద్రత బలగాలు జరిపిన ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.